నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారీ ర్యాలీగా వెళ్లి భీమవరం కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీఏ కూటమి నర్సాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడం తిప్పరని ఈ 58 నెలల పరిపాలనలో నిరూపించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులైన తోట సీతారామలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు. ఆకువీళ్లలో స్వతంత్ర అభ్యర్థి శివరామరాజు విస్తృత ప్రచారం. ఎటు చూసిన మోటార్ సైకిళ్లు, కార్లు, వాటిపై కాషాయ రంగు దుస్తులు ధరించి కొందరు కండువా వేసుకుని, మరికొందరు పసుపు చొక్కాలు, ఇంకొందరు గ్లాస్ గుర్తుతో కండువాలు వేసుకుని జెండాలు చేతబట్టి బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం గెలుస్తుంది అంటూ నినాదాలు, శ్రీనివాస్ వర్మ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో భీమవరం పట్టణం జువ్వలపాలెం రోడ్ హోరెత్తింది. మరోవైపు డప్పుల మోత హోరు, అభిమానుల డాన్సులు, మహిళా కార్యకర్తల అభివాదాలు. నర్సాపురం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నామినేషన్ సందర్భంగా జువ్వలపాలెం రోడ్లో మంగళవారం కనిపించిన దృశ్యాలివి. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నామినేషన్ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ శివార్న పెదమీరం రోడ్డు సెంటర్ వేలాది మందితో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని 7 అసెంబ్లీల నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి బీజేపీ అభిమానులు, టీడీపీ, జనసేన క్యాడర్ చేరుకుంది. 3 డప్పుల బృందాలు అభిమానులను ఉత్సాహపరిచాయి. మరోవైపు బాణాసంచా కాల్పులు హోరెత్తాయి. శ్రీనివాస్ వర్మ అక్కడికి వచ్చిన తర్వాత వేలాది మందితో మహా ర్యాలీ ప్రారంభమైంది. వందల సంఖ్యలో కార్లు, మోటార్ సైకిళ్లు అనుసరించాయి. శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, రాష్ట్ర నాయకులు సోమ్ వీర్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నార్న తాతాజీ, కార్యదర్శి కోమటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, మీడియా విభాగం కన్వీనర్ కబద్ది, పీవీఎస్ వర్మ, కాగిత సురేంద్ర తదితరులు ఆయనతో పాటు వాహనంపై ఉన్నారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, పేరుచెల్ల సుభాష్ రాజు, అల్లూరి సాయిదుర్గరాజు, లీలాకృష్ణ తదితర నాయకులు ఈ ర్యాలీని అనుసరించారు. ర్యాలీ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే పలువురు అసెంబ్లీ అభ్యర్థులు శ్రీనివాస్ వర్మతో ర్యాలీలో చేరుకున్నారు. తొలుత ఉండి అభ్యర్థి రఘురాం కృష్ణంరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఉండి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతిన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆచంట అభ్యర్థి పీతాని సత్యనారాయణ, తణుకు అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ కూడా అక్కడికి చేరుకుని కలెక్టర్ వరకు వర్మ వెంట ఉన్నారు. మధ్య మధ్యలో వాహనాలతో వేలాది మంది ఈ ర్యాలీలో కలిసి నడిచారు. వేసవి ఎండ మండిస్తున్నప్పటికీ నామినేషన్ మహార్యాలీలో దారి పొడవునా శ్రీనివాస్ వర్మ బృందంపై పూల జల్లులు కురిపిస్తూ నడిచారు. అలాగే పలుచోట్ల మహిళలు హారతులిచ్చారు. సుమారు 7 కిలోమీటర్ల దూరం ఈ ర్యాలీ సాగడానికి 2.5 గంటల సమయం తీసుకుంది. నామినేషన్ వేయడానికి శ్రీనివాస్ వర్మ వెంట అజిత్ సింగ్, పీతాని సత్యనారాయణ, ఆరిమిల్లి రాధాకృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నర్సాపురం పార్లమెంటుతో పాటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. ఇతర నాయకులు మాట్లాడారు.
నర్సాపురం పార్లమెంట్కి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మన ఓవర్ బ్రిడ్జ్ వరకు భీమవరంలో ప్రధాన మార్గంగా ఉన్నటువంటి దాదాపు 6 కిలోమీటర్లు స్వచ్ఛందంగా అభిమానులు, కార్యకర్తలు వారంతటి వాళ్ళు పాల్గొనడం జరిగింది, పార్టీ ప్రమేయం లేక. ఇది మా విజయానికి నాంది. మాకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారనేటటువంటి విషయం ఇది నిదర్శనం. కాబట్టి ఈ నామినేషన్ సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, జనసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ బాబు గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, జుత్తుకు నాగరాజు గారు, వీరందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ నామినేషన్ చూస్తే నర్సాపురం పార్లమెంటు, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు కూడా 1+7 పెద్ద మెజార్టీతో గెలుపొందుతాం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని అభిప్రాయం మాకు కలిగింది. ప్రజలు ఆ నమ్మకం కలిగించారు మాకు. కాబట్టి ఈ విధంగా నామినేషన్లో పెద్ద ఎత్తున జరగడానికి కారకులైనటువంటి పెద్దలందరికీ కూడా, కార్యకర్తలకు, అభిమానులకు, వివిధ పార్టీలకు చెందినటువంటి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Srinivas Verma has filed the nomination today from the Narsapuram. I wish him all the best. And the way I have seen the rally, it was around a 5 kilometer. The way people came and supported, I am confident that he is going to win the parliament constituency with a huge margin, with the support of TDP and Jansena under the leadership of Prime Minister Narendra Modi. In Andhra Pradesh, we know that the people want the change of the government. There is a mafia government, sand mafia, land mafia, liquor mafia, all over the Andhra Pradesh is there. The total, if you see the treasury of the Andhra Pradesh is totally, it's bankrupt. They don't have the fund over here. So the people want the development government here and double engine government. The government under the leadership of Prime Minister Narendra Modi in the center and here under the Chandrababu Naidu in the state as a chief minister. So I wish him all the best, and of course we'll see the Andhra to be one of the fastest growing states in all the segment, whether it is a road, rail or welfare projects from the July onward. We'll just see. నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ కేటాయించడం, దాంట్లో భాగంగానే ఈవేళ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు నామినేషన్ ఫైల్ చేయడం, దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఈవేళ ఆయన యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, కార్యకర్తలందరూ అభినందిస్తూ ఉన్నాను. ఇటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం, వర్మ గారు క్యాండిడేట్ వీక్ అనే మాటని మాట్లాడిన చాలామంది వేళ లెంపలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. క్యాండిడేట్ వీక్ కాదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా కూటమి అభ్యర్థిగా బలమైన రాజకీయ పార్టీగా ఈ ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్లో నర్సాపురం పార్లమెంటు గెలుపు ఖాయమని చెప్పడానికే ఈరోజు మీ నామినేషన్ పర్వంలో అత్యంత శుభదాయమైన ఘట్టాన్ని చూసాం. దానికి ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ ముక్తకంఠంతో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు కూడా సంపూర్తి సహకారం, కార్యకర్తల యొక్క, నాయకుల యొక్క సహకారంతో భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా పార్లమెంటుకి సంబంధించి శ్రీనివాస్ వర్మ గారు 7+1 కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు శ్రీనివాస్ వర్మ గారు ఒక కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి అనేక పదవులు నిర్వహించి అనేక సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించి అది గుర్తించి పార్టీ ఈరోజు ఆయన్ని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇది అందరిలోనూ కూడా ఆమోదం లభించింది. ఈ విధంగా కూటమి అభ్యర్థిగా ఆయన ఘన విజయం సాధించబోతున్నారు. ఆయనతో పాటు 7 అసెంబ్లీల్లోనూ కూడా తెలుగుదేశం, జనసేన అభ్యర్థులందరం కూడా
అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ పార్లమెంట్ని గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడం తిప్పరని ఈ 58 నెలల పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరూపించడంతో ప్రజలంతా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండలం గొలవంతిప్ప గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన జగన్ కోసం సిద్దం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మేలు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కసరత్తు చేసి 25వ తేదీన మేనిఫెస్టో విడుదల చేయనున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా అమలు చేసి రాజకీయాల్లో విశ్వసనీయతను తిరిగి నెలకొల్పారని అన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు 600కు పైగా హామీలనిచ్చి అధికారంలోకి రావడం జరిగిందని, అయితే ఆయన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అటువంటి చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడానికి అనేక పార్టీలతో కలిసి అనేక హామీలను ఇస్తున్నారని, చంద్రబాబు హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు వారికి అవగాహన కల్పించాలని అన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆయన హయాంలో పేదలకు 1 సెంటు స్థలమైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కేవలం ఈ 58 నెలల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి లబ్దిదారులు గృహ నిర్మాణాలు చేసుకోవడానికి నిధులు కూడా మంజూరు చేయించారని అన్నారు. ప్రజలకు మేలు చేయాలని తపన ఏనాడు చంద్రబాబుకు లేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ప్రజల పట్ల తపన ఉందని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని మేలు చేసే కార్యక్రమాలు అమలవుతాయని అన్నారు. అదే మాదిరిగా భీమవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని, ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు తనకు అఖండ భారీ మెజార్టీనిచ్చే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, నియోజకవర్గ పరిశీలకులు మోటుపల్లి గంగాధర్రావు, పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఒక బూత్ని 3 భాగాలుగా విభజించి, ఎందుకంటే బూత్కి సంబంధించి ప్రెసిడెంట్ ఉంటే 3 భాగాలుగా విభజించి 3 కన్వీనర్లను పెట్టి ఆ 3 కన్వీనర్లు గృహ సారథులతో కలిసి వెళ్ళి, అలాగే పార్టీ నాయకులతో కలిసి వెళ్ళి ఏ రకంగా పనిచేయాలి, మన ప్రభుత్వ విధానాన్నే ఏదైతే నవరత్నాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొనసాగుతాయి. అలాగే రేపొద్దున 25వ తారీఖున విడుదల చేసే మేనిఫెస్టోకి సంబంధించి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతాయి అని ప్రజలకు మనం వివరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, మాటిస్తే మడమ తిప్పడు. ఇది మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన పని ఉంది. అలాగే దీనికి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజలనే మనం సిద్ధం చేయవలసిన కార్యక్రమం ఉంది. వైఎస్ఆర్సీపీ యొక్క 2024 మేనిఫెస్టో హామీలను రాష్ట్రంలోని మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు తీసుకువెళ్ళడానికి జగన్ కోసం సిద్ధం ఇంటింటి ప్రచారం ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రారంభించబడుతుంది. ఈ ప్రచారం ద్వారా బూత్ కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా ప్రతి ఇంటిని సందర్శించి జగనన్న యొక్క విజన్ను ప్రజలందరి వద్దకు నేరుగా తీసుకెళ్లనున్నారు. జగనన్న తన ప్రత్యర్థులను ఎదిరించి నిలబడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా జగనన్న 1 మ్యాన్ ఆర్మీకి వెన్నుముకగా నిలిచారు. కాబట్టి సాధారణ పౌరులే జగనన్న స్టార్ క్యాంపెయినర్లని జగనన్న నమ్ముతున్నారు. ఎవరైతే లబ్ధిదారులు అయ్యుండి స్టార్ క్యాంపెయినర్లుగా నేను ఉంటానని చెప్పి ముందుకు వస్తారో వాళ్ళని ఆ చుట్టుపక్కల 10 ఏళ్లకి వెళ్ళి ఏదైతే జగనన్న సందేశం ఉందో మనకి రెండో పక్క మనం పేజీ చూపిస్తున్నామో దానికి సంబంధించిన సందేశాన్ని 10 ఏళ్లకి చెప్పి వినిపించమని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరండి. బూత్ కన్వీనర్లు, అలాగే గృహసారథులు, అలాగే ఏదైతే 3 భాగాలు చేసామో 3 భాగాలకు సంబంధించి 1 భాగానికి సంబంధించిన ఆ ప్రాంతంలోని నాయకులు అందరూ కూడా ఈ క్యాంపెయినింగ్ అంతా బాగా జరుగుతుందా లేదా అనేది పర్యవేక్షించడం, అలాగే కాల్ సెంటర్ ద్వారా మీకు ఏదైనా కాల్ వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు అక్కడ ఏ కార్యక్రమం ఎలా జరుగుతుందో అనేది వివరాలను పూర్తిగా వాళ్ళకి ఆ సమాచారాన్ని అందించడం, ఇది 100కి 100% విజయవంతం చేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని, ఆ దిశగా మనందరం కూడా పనిచేయాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే కాదు 175కి 175 సీట్లు
25 పార్లమెంట్ సీట్లు గెలిపించడానికి మీరందరూ సిద్ధమేనా? జై జగన్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఎన్నికలు వస్తున్నాయి, ప్రతి వ్యక్తి 2 ఓట్లు వేస్తాం. ఒక ఓటు ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారికి, రెండో ఓటు ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలనే నాకు. గ్రంథి శ్రీనివాస్ గారి గురించి కొత్తగా నేను మీకు చెప్పక్కర్లేదు. మొదటి నుంచి నేను కూడా వారి కుటుంబంతోనే ప్రయాణం చేస్తున్నాను. వారి తండ్రి గారి దగ్గర నుంచి, తర్వాత గ్రంథి శ్రీనివాస్ గారితోనూ వారి కుటుంబంతోనే మేము రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు గ్రంథి శ్రీనివాస్ గారు 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉంటారు. మరి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉండి ఈరోజు ఎన్నికలు వచ్చే సమయానికి వచ్చిన వ్యక్తి. మరి ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు ఏం అభివృద్ధి చేశారు, ఈ భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందన్నది అందరం ఆలోచించి ప్రజలకు చెప్పగలగాలి. ఈ రోజు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా భీమవరం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ని భీమవరంగా తీసుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లాకి మన ఖ్యాతిని పెంచిన ఘనత గ్రంథి శ్రీనివాస్ గారిది. గతంలో ఆయన మంత్రి స్థానాన్ని తీసుకొని మన హెడ్ క్వార్టర్ని పక్క నియోజకవర్గానికి కానీ అశ్రద్ధ చేసి ఉంటే ఈరోజు మనం చాలా నష్టపోయేవాళ్ళం. ఆయన చాలా దూరదృష్టితో పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరాన్ని హెడ్ క్వార్టర్గా కేటాయించమని మంత్రి పదవి వద్దని చెప్పడం వలన మనకి చిరస్థాయిగా మన ప్రాంతం హెడ్ క్వార్టర్గా మిగిలిపోయింది. మరి ఈరోజు మనందరిపై ఒక బాధ్యత ఉంది. ఏదైతే హెడ్ క్వార్టర్ని తీసుకొచ్చి మన భీమవరం నియోజకవర్గాన్ని ఆయన హయాంలోనే ఇక్కడ ఇంత అభివృద్ధిని సాధించి ఇన్ని గొప్ప పనులు చేస్తున్న గ్రంథి శ్రీనివాస్ గారిని మంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానికి చేయాలంటే ఆయన గెలిపించడం కాదు, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఆయన చేసిన అభివృద్ధికి గుర్తుగా ఓటు రూపంలో మనం అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలి. గతంలో చేసినటువంటి శాసనసభ్యుడు మనం చూస్తాం. నిన్న ఆయన పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ కూడా పక్కదోవ పెట్టించి భీమవరం నియోజకవర్గ ప్రజల్లో నోట్లో మట్టి కొట్టిన వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకుని ఈ రోజున భీమవరం నియోజకవర్గానికి అభివృద్ధికి, భీమవరం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా నిజంగా మంత్రి పదవిని కూడా తునప్రాయంగా వదిలేసినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారి గురించి నువ్వు మాట్లాడటానికి అర్హుడు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఆయనకి అభివృద్ధి తప్ప రెండోది తెలియదు. అలాగే ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏది కావాలంటే అది చేసే వ్యక్తి మన గ్రంథి శ్రీనివాస్ గారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏం మాట్లాడుతున్నారు, అలాగే 2019లో ఇప్పుడు పోటీ వాళ్ళ అభ్యర్థి మీద ఆయన చేసిన కామెంట్ ఏంటి, నిన్న వేరే అది వాళ్ళ ఆ కామెంట్ మర్చిపోయి ఈ రోజున వాళ్ళ క్యాండిడేట్ చాలా గొప్ప అని చెప్తున్నారు. అది ఆయనకి వదిలేస్తున్నాం. ఎవరికైనా చేయగలమా, అంత గొప్ప ఉన్న వ్యక్తిని కాబట్టి అటువంటి వ్యక్తిని మనం మళ్ళీ ఎమ్మెల్యేగా ఎక్కించుకుని, అలాగే మన గూడూరు ఉమాబాల గారు ఎంపీ అభ్యర్థిగా ఎక్కించుకుని మనం ఈ 2 ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు, ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారిని ఎక్కించుకుని మనం అందరూ 2 ఓట్లు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ గుర్తు మీద వేసి మళ్ళీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి అండగా ఉన్న వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు. మరి మనం అందరం కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగి రేపు జరగబోయే 2024 ఎలక్షన్కి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది. మన ప్రియతమ శాసనసభ్యులు జిల్లా హెడ్ క్వార్టర్ కోసం మరి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేడు కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని ఎక్కించుకుని మంత్రి చేయవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది, ప్రతి పౌరుడి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఒక కుటుంబంలో ఒక బాధ్యత గల మనిషి ఎలా వ్యవహరిస్తాడో ఆ రకంగా కుటుంబంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి దగ్గరికి ఒక బాధ్యత, కుటుంబంలో మన కుటుంబంలో ఒక మనిషిగా బాధ్యత తీసుకున్న మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని. శ్రీరామనవమి సందర్భంగా భీమవరం 34వ వార్డులోని పద్మాలయ థియేటర్ సమీపంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం నందు తారక రామ కన్స్ట్రక్షన్స్ అధినేత
పళ్ల యేసుబాబు కుమార్తె శృతి శివప్రకాష్ దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం మేళ తాళాలు వేద పండితుల నడుమ ఆహ్లాదభరితంగా నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు కళ్యాణ మహోత్సవం వీక్షించి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పళ్ల సత్యానందం, సత్యవతమ్మ, తారకరామ, హేమలత, పళ్ల నాగరాజు, సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో పాటు ప్రముఖులు పాల్గొని సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, సరే నాయన, నీ పితరులు తరించడానికి ఆకాశగంగను నీవు తీసుకొచ్చావు కాబట్టి ఈ భూమి మీద ప్రవహింపజేయడానికి నేను నీకు సహాయపడతాను అని ఆ హిమవత్ పర్వత ఆ ప్రాంతంలో నిలబడి తన జటాజూటాన్ని ఒక్కసారి అలా విస్తరింపజేసి ఆ దుమికేటువంటి గంగను తన జడలలో బంధించి ఒక్కొక్క పాయను మనకు విడిచిపెట్టాడు. అలాగా జై శ్రీరామ్. ఈవేళ చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఒంటిమిట్టలో ఏ విధంగా అయితే సీతారాముల యొక్క కళ్యాణం జరిగిందో, మన భాగ్యవశం చేత మన భీమవరంలో కూడా ఈ నెహ్రూపేటలో కొలువైనటువంటి కోదండ రామాలయంలో పళ్ళా సత్యానంద గారి దంపతులు వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రామాలయంలో ఈవేళ వారి కుమారులైనటువంటి పళ్ళా యేసుబాబు గారు యొక్క అల్లుడు కూతురు ఇద్దరు కూర్చుని ఆ సీతారాముల యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించి మరి ఇంతమంది భక్తులను అనుగ్రహించి వారిని అందరినీ తరింపజేయడానికి ఈవేళ ఈ పౌర్ణమి రోజున అద్భుతమైనటువంటి కళ్యాణం జరిపించారు. మరి ఆ పుణ్య దంపతులకి ఆ సీతారాముల యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ మరి ఇటువంటి దివ్యమైనటువంటి కళ్యాణం ఈ సంప్రదాయాన్ని నిరంతరం ఎవరో వారు ఈ రోజున వారు చేశారు. మళ్ళీ పౌర్ణమికి ఎవరు రాముడు సంకల్పించుకుంటాడో ఎవరికి తెలియదు కాబట్టి ఆ సీతారాముల యొక్క కళ్యాణం నవమి రోజున ఈ యొక్క పౌర్ణమి రోజున కూడా జరగడం చాలా విశేషమైనటువంటి విషయంగా ప్రస్తావిస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ సీతారాముల యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనసారా ఆకాంక్షిస్తున్నాను. జై శ్రీరామనవమి సందర్భంగా భీమవరం 34 వార్డు 14 థియేటర్ ఆవరణలో ఉన్నటువంటి రాయలం రోడ్లో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయం వద్ద మరి ఈరోజు ఒంటిమిట్టలో జరిగేటువంటి సాంప్రదాయ ప్రకారం ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. మరి మహిళామణులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మరి ఇక్కడ జరిగేటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉదయం నుంచి కూడా పానకం చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పళ్ళ యేసుబాబు గారు కుమార్తె అయినటువంటి లక్ష్మీ స్థితి శివప్రకాష్ దంపతులు, వారి అల్లుడు శివప్రకాష్ దంపతులు పీటల మీద కూర్చుని ఆ సీతారాముల కళ్యాణం వేద పండితుల మధ్య సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. అలాగే అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అలాగే అక్షతల పంపిణీ, కళ్యాణం అక్షతల పంపిణీ అన్నీ కూడా చేశారు. మరి ఈ మండు వేసవిలో ఇక్కడ ఏమాత్రం భక్తులకు అలసట లేకుండా చక్కగా కూర్చుని వీక్షించేటువంటి ఏర్పాట్లు
మరి పళ్ళ యేసుబాబు గారు, సత్యానంద గారు ఈ చక్కని ఏర్పాట్లతో నిర్వహించారు. లోక కళ్యాణం కోసం నిర్వహించేటువంటి సీతారామ కళ్యాణం కనుల విందుగా జన సందోహం మధ్య మరి పట్టణ ప్రముఖులంతా కూడా వచ్చి వారికి ఆశీస్సులు అందించడం జరిగింది. ఏదైతే లోకాభిరాముడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం చూచినను విన్నను మరి ఆ ప్రసాదాలు స్వీకరించిన మనం మోక్షం పొందుతామనే పెద్దలు చెప్పడం, ఇది ఇక్కడ కనులారా కూడా జరగడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినటువంటి పళ్ళ యేసుబాబు గారు, పళ్ళ సత్యానంద గారు, వారి కుటుంబాన్ని మరి భక్తులు వచ్చిన వారందరూ కూడా చక్కని ఆశీస్సులు అందించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో రాష్ట్ర సభ్యురాలుగా నియమితులైన తోట సీతారామలక్ష్మిని పలువురు టీడీపీ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి రాజలక్ష్మి మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి భీమవరం మున్సిపల్ చైర్పర్సన్ గా సుదీర్ఘకాలం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా, నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షురాలుగా, రాజ్యసభ సభ్యురాలుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించి శాలువా వేసి సత్కరించారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలుగా గౌరవిస్తూ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని, తనకు సముచిత స్థానం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండి శాసనసభ్యుడు, నర్సాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు, ఉండి శాసనసభ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, అప్పారావు, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయరాజు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రామ్ లక్ష్మణ్, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ చంద్రశేఖర్, వీరవాసరం భీమవరం మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు సయ్యద్ నసీమా బేగం, ఎండీ షబీనా, బి పద్మ, గంధం రాధా, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, వార్డ్, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఎంతో అభిమానంతో దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా నలుమూల నుంచి, అలాగే మన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసిన మహిళలకి, అలాగే మరి నాయకులకి, అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి ప్రత్యేకించి పేరున అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మామూలుగా రాజకీయాల్లో ఒక వార్డు 39వ వార్డు కౌన్సిలర్గా అడుగు పెట్టాను. అలాగే అంచెలంచెలుగా మరి చైర్మన్గా కావచ్చు, మరి ఎంపీగా పోటీ చేశాను నర్సాపురం పార్లమెంట్కి, అలాగే రాజ్యసభ, అలాగే జిల్లా ప్రెసిడెంట్గా దాదాపు ఎన్నిసార్లు చేశారో నాకే తెలియదు, ఒక 4-5 టర్ములు చేసుకుంటాను. ఇప్పుడు ముఖ్యంగా అలాగే భీమవరం ఇన్ఛార్జిగా కూడా మరి చేయడం మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద బాధ్యత, ఒక గౌరవం అనేది కాపు మహిళగా నాకు ఇవ్వటం అనేది చాలా మా మహిళలందరికీ గర్వకారణం అని ఎప్పుడూ మహిళలందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఇది అందరికీ సామాన్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రమోషన్ అనేది రాదు. క్వాలిటీ బేరే అంటే చాలా పెద్ద వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇది. మన ఉమ్మడి జిల్లా 7 నియోజకవర్గాలే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి జిల్లా అంతా కూడా నెగ్గే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా కలుపుకొని కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత గౌరవాన్ని ఇచ్చి మరి ఇంత అభిమానంతో మరి దీనికి ఎంపిక చేసిన మరి తెలుగుదేశం పార్టీకి, మా తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున, పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కూడా 17 సంవత్సరాల పాటు ఎంతో సమర్థవంతంగా జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నో బాధ్యతలు నిర్వహించినటువంటి, ఎన్నో హోదాలు నిర్వహించినటువంటి మా తోట సీతారామలక్ష్మి మేడం గారు
అంటే ఇంకా అమ్మా అని చెప్పటం అంటే మాకెంతో ఆనందంగా గర్వంగా కూడా ఉంది. మా మహిళలందరికీ ఆవిడ ఒక రోల్ మోడల్. ఆవిడ అడుగుజాడలో మేము నడుస్తున్నాము. అటువంటి మేడంకి ఈ రోజున మరి అంటే ఉమ్మడి జిల్లాల ఎన్నికల కమిటీ సమన్వయకర్తగా అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యురాలుగా ఇవ్వటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మరి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.